హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పేది నెపోలియన్ హిల్ రచించిన థింక్ అండ్ రిచ్ గ్రో బుక్. అసలు ఈ బుక్ యొక్క సారాంశం ఏంటంటే, మన ఆలోచన యొక్క విధానం ఎలా ఉండాలో ఆథర్ చెప్తూ ఉంటాడు. అసలు మన ఆలోచన విధానం ఎలా ఉండాలో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, ద పవర్ ఆఫ్ డిజైర్. నెపోలియన్ హిల్ ఏమంటారంటే, మీరు విజయం సాధించాలంటే దాన్ని సాధించాలనే ప్రగాఢమైన కోరిక, కళ ఉండాలి. మీ యొక్క గోల్ మీ మైండ్లో ఫిక్స్ అయితే ఆటోమేటిక్గా మీ మైండ్ మీ లక్ష్యాలను సాధించడానికి ప్రేరణ కలిగిస్తుంది. ఎగ్జాంపుల్, మీరు ఒక సక్సెస్ఫుల్ రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి అని అనుకోండి. మీ మనసులో పదే పదే రోజు అనండి అలా. ఆటోమేటిక్గా మీ ఆలోచనలు ఒక సక్సెస్ఫుల్ రెస్టారెంట్ ఎలా రన్ చేయాలి, ఎలా ప్రారంభించాలన్న ఆలోచనలు వస్తాయి. మీ యొక్క ఆలోచనలు రెస్టారెంట్ పెట్టేలా చేస్తే అలా మీరు సక్సెస్ఫుల్ రెస్టారెంట్ ఈజీగా రన్ చేస్తారు. దాన్నే పవర్ ఆఫ్ డిజైర్ అంటారు. మన ఆలోచనలు ఎలా ఉంటాయో మన వ్యక్తిగత జీవితం కూడా అలానే ఉంటుంది. నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావో నీ ఆలోచనలు నీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. సెకండ్, ఫెయిత్, నమ్మకం. మీరు మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచుకోవడం అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే నమ్మకం అనేది మనలో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నమ్మకం అనేది మీ గోల్స్ని రీచ్ అయ్యేలా చేస్తుంది. ఎగ్జాంపుల్, నమ్మకం అంటే ఎలా ఉండాలంటే, బిఫోర్ ఏపీ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారికి ఒక్క సీటు కూడా గెలవడు, అసెంబ్లీ గేటు కూడా తాకడు అన్నారు. కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ 21 సీట్స్కి 21 గెలిచాడు. నవ్ ఈస్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ. కానీ ఆయన డెడికేషన్, ఆయన ప్రజలకు సేవ చేయాలనే నమ్మకం ఆయనని ఈరోజు డిప్యూటీ సీఎంగా చేసింది. కానీ నాకు సినిమాలు చాలు అని అనుకుంటే ఇవాళ జనసేన పార్టీ ఉండేది కాదు, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండేవాడు కాదు. మన ట్రస్ట్, ఫెయిత్ అన్నీ కూడా దృఢంగా ఉండాలి. అప్పుడే మన గోల్స్ని ఈజీగా రీచ్ అవుతాం. థర్డ్, ఆటోసజెషన్. ఇక్కడ ఆటోసజెషన్ అంటే మన ఆత్మవిశ్వాసం, నమ్మకం పెరగాలంటే మనం ఎప్పుడు పాజిటివ్గా ఆలోచనలను మనం చెప్పుకోవాలి. దాన్నే ఆటోసజెషన్ అంటారు. ఎగ్జాంపుల్, మీరు ఒక మోటివేషనల్ ట్రైనర్ అనుకోండి. అప్పుడు మీరు ప్రతిరోజు నేను ఒక గొప్ప మోటివేషనల్ ట్రైనర్ అని మీకు మీరు అనుకోండి. అప్పుడు క్రమంగా మీలో ఆత్మవిశ్వాసం, నమ్మకం, కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఫోర్త్, ఇమాజినేషన్. మనం ఏదైనా కొత్తగా చేసే ఏ పనైనా ఇమాజినేషన్తో చేయాలి. ఎలా అంటే, ఎగ్జాంపుల్, మీరు ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నారు అనుకోండి. అప్పుడు మీరు షార్ట్ ఫిలిం తీస్తే ఎలా ఉంటుందో ప్రతి ఒక్క సీన్ మీరు ముందే ఇమాజిన్ చేసుకొని తీయాలి. మీరు తీసే ప్రతి ఒక్క సీన్ మీ యొక్క ఇమాజినేషన్కి మ్యాచ్ అవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్స్ మీకు పాజిటివ్గా వస్తాయి. దాన్నే ఇమాజినేషన్ అని అంటారు. ఫిఫ్త్, ఆర్గనైజ్డ్ ప్లానింగ్. మనం ఏదైనా చేస్తున్నామంటే అది పక్కా ప్లానింగ్తో ఉండాలి. లైక్ మేనేజ్మెంట్, ఫైనాన్స్. ఎగ్జాంపుల్, మీరు ఒక వ్యాపారం స్టార్ట్ చేశారు అనుకోండి. ఆ వ్యాపారం బాగా లాభాల్లో నడుస్తుంది అనుకోండి. అప్పుడు లాభంలోనే ఉంది కదా అని లైట్ తీసుకోవద్దు. ఆ ప్రాఫిట్స్లో ఇంకా ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మరియు ఎంప్లాయీస్కి జీతాలు అండ్ బెనిఫిట్స్ ఎలా పెంచాలి అని ఒక ఆర్గనైజ్డ్ ప్లాన్తో చేయాలి. లేదు, ప్రాఫిట్స్ వచ్చాయి, నా కష్టం వల్లనే వచ్చాయి అని మూర్ఖుల్లా ఆలోచిస్తే నువ్వు ఎప్పుడూ సక్సెస్ కాలేవు. సో గో విత్ ఆర్గనైజ్డ్ ప్లానింగ్.